Good morning, welcome to Morning Edition. Headlines చూద్దాం. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న దర్శనం. నేడు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం. ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ. తెలంగాణ భవన్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి. ఏపీ తెలంగాణకు వర్ష సూచన. నేడు అరుణాచల్ సీఎంగా పెమా ఖండు ప్రమాణం. హాజరు కానున్న అమిత్ షా, కేంద్ర మంత్రులు. ఇవాళ ఇటలీకి ప్రధాని మోదీ. G7 దేశాల సదస్సుకు హాజరు. సూపర్ 8కు దూసుకెళ్లిన ఇండియా. అమెరికాపై 7 వికెట్ల తేడాతో విజయం. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఆయన చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సీ, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పెన్షన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేశారు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సీ దస్త్రంపై పెట్టనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు 2వ సంతకం పెట్టనున్నారు. పింఛన్ పెంపు, సవరణ దస్త్రంపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై 4వ సంతకం చేయనున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం పెట్టనున్నారు. తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారానంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి
ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో దర్శనానంతరం చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి 11:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ దుర్గ గుడికి వెళ్తారు. దర్శనం అనంతరం దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నుంచి ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. సాయంత్రం 4:41 సచివాలయంలో ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా 5 ఫైళ్లపై సంతకం చేస్తారు. సీనియర్లు జూనియర్ల కలబోత, మిత్రపక్షాలకు ప్రాధాన్యం, మహిళలకు సముచిత స్థానం, ఇలా పలు విశేషాలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతకు అవకాశం కల్పించారు టీడీపీ అధినేత. ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, విశిష్టాతిథులు ఒకవైపు, భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు మరోవైపు, జై టీడీపీ, జై జై చంద్రబాబు నినాదాలు ఇంకోవైపు. మొత్తంగా చెప్పాలంటే అత్యంత సందడి వాతావరణం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ టవర్ వద్ద ఉదయం 11:27 చంద్రబాబుతో ప్రమాణం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ అధినేత అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తం 24 మంది ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రాధాన్యతా క్రమంలో పవన్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొత్తంగా చంద్రబాబు సీఎంగా మరో 24 మందితో ఏపీ మంత్రివర్గం కొలువు తీరింది. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి చోటిచ్చారు టీడీపీ అధినేత. సీనియర్లకు, యువతకు ప్రాధాన్యమిస్తూ సమతూకం ఉండేలా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు. అదే సమయంలో మంత్రిమండలిలో సగానికి పైగా కొత్తవారు కావడం విశేషం. 3 మహిళలకు తన కేబినెట్లో చోటిచ్చారు ఏపీ సీఎం. అనితా వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే చంద్రబాబు మంత్రివర్గంలో బీసీలు 8 మందికి అవకాశం ఇచ్చారు. ఎస్సీలు 2, ఎస్టీలు 1, 4 కమ్మవారు, 3 రెడ్లకు చోటిచ్చారు. బీజేపీ నుంచి ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై ఆ పార్టీ అగ్రనేతలతో చర్చించి చివరకు సత్యకుమార్కు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథికి మంత్రిమండలిలో చోటిచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేబినెట్ కొలువు తీరిన నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారందరి జాబితా ఒకసారి చూస్తే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చోటు దక్కింది. ఒక కేంద్ర మంత్రి పదవి, 2 సహాయ మంత్రి పదవులు, అందులోనూ కీలకమైన శాఖలు కావడంతో ఇప్పుడు ప్రజలందరి చూపు ఆ ముగ్గురిపైనే నెలకొంది. ప్రస్తుతం ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కావడంతో వీరు ఏ మేరకు రాష్ట్రానికి నిధులు రాబట్టగలరు, ప్రాజెక్టులను పూర్తి చేయగలరు అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొత్తగా రెక్కలొచ్చిన ఇది ఓ ప్రముఖ పాటలోని పదాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, అందులో ఏపీ నుంచి 3 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో ఒకరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధానమైన పౌర విమానయాన శాఖ అప్పగించారు ప్రధాని. దీంతో రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ఖచ్చితంగా మన ప్రయోజనాలు నెరవేరుస్తారన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి విమానాశ్రయ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు చూస్తే ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం కనిపిస్తోంది. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2014లో నాటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు విశాఖ విజయనగరం మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు ఉండడంతో 2016 జనవరిలో స్థల అనుమతులు, అక్టోబర్లో సూత్రప్రాయ అనుమతులు లభించాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు తొలి దశలో ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన వైసీపీ సర్కార్ విపరీతమైన జాప్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీంతో అంచనా వ్యయం సైతం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, అటు కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామ్యం ఉండడంతో ఆశలు చిగురించాయి. పైగా ఉత్తరాంధ్రకే చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ పదవి దక్కడంతో ఈ విమానాశ్రయం సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందన్న ఆశలో ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అటు విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 611 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ టెర్మినల్ భవన నిర్మాణం 40% మాత్రమే పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటివరకు 225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఉండడంతో ఈ పనుల్లోనూ పురోగతి కనిపిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 2016లోనే ఇందుకు సంబంధించి సూత్రప్రాయమైన అనుమతులు మంజూరు చేసింది. 2018లో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీతో ఒప్పందం సైతం జరిగింది. కానీ మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ ఎయిర్పోర్టు విషయంలోనూ కదలిక రానుంది. అటు ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవి బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు దక్కడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించింది. అందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంటుందన్న వాదన బలంగా ఉంది. పైగా గతంతో పోలిస్తే ఈసారి ఉంది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆ దిశగా చూస్తే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీద పెద్ద బాధ్యతే ఉందంటున్నారు నిపుణులు. అటు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఇందులో భారీ ప్రాజెక్టులేవీ పెద్దగా లేకపోయినా రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఏపీ నుంచి ఎన్నికై పదవులు చేపట్టిన ఈ 3 మంత్రులు రాష్ట్రం విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ట్విట్టర్లో సీఎం చంద్రబాబు నాయుడు బయో మారింది. ఇదివరకు టీడీపీ అధినేత మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఉండగా తాజాగా దీనికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేశారు. నిన్న 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ మేరకు మార్పులు చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ట్విట్టర్లో 5.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు. ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వాస్తవానికి నిన్నటి నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఒకరోజు ఆలస్యంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.
జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్ ను అధికారులు అందించనున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు విననుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా, మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేరువేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని తాము సవాల్ చేస్తున్నట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీటి పరీక్ష ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇవాళ విచారణలో ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు వాదనలు విననుంది. నీటి ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులోనూ నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని త్వరలో పిటిషన్ వేస్తున్నామని నీట్ పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ న్యాయస్థానానికి తెలిపింది. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని సమాజంలో కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. దైనందిన జీవితంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బాబాల వైపు పరిగెత్తడంతో ఈ బాబాలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ కొత్త బాబా అవతరించి స్వల్పకాలంలోనే ప్రజల మన్ననలు పొంది అంతే త్వరగా తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. తాజాగా బాబా ఆశ్రమంలో వేధింపులు తాళ్లలేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జిల్లాలో దుమారం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో ఓ బాబా లీలలు అన్నీ కావు. నిర్మల్ పట్టణం నాగాయిపేట కాలనీ సమీపంలో ఈ బాబా అవతరించాడు. రాజశ్యామలదేవి పీఠం అనే పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ భక్తులకు సేవలందిస్తున్నాడు. ఇతని అనుచరులు, ప్రధాన భక్తులు, పలువురు స్థానికుల సహకారంతో ఒక టీంగా ఏర్పడ్డ ఈ బృందం మోసాలకు తెరలేపింది. ప్రధాన పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బాబా అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాడు. తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబా దగ్గరికి భక్తులు సైతం పెద్ద మొత్తంలో రాసాగారు. ఇదే అదనుగా భావించిన బాబా తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. ధనార్జన ఉద్దేశంతో మోసాలకు తెరలేపాడు. తన ఉత్తుత్తి లీలలు ఎవరైనా తెలుసుకొని వాటిని బయట పెడతారన్న అనుమానం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేస్తున్నారు బాబా అనుచరులు. ఇలా కొన్ని రోజుల క్రితం ఓ యువతిని వేధించారు. ఉదయం ఆమెను ఓ గదిలో బంధించి ఫోన్ తీసుకుని రాత్రి వరకు వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి తనకు జరిగిన దారుణాన్ని ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అయింది. చాలా రకాలుగా టార్చర్ పెట్టాను. లలిత ఇద్దరు చాలా అంటే ఘోరంగా మాట్లాడారు. నిన్ను ఏం చూపించి మమ్మీ పెడుతున్నారు, మీ మమ్మీ డాడీ టీచర్స్ కదా, నీకు డబ్బులకి ఏం తక్కువ ఉంది, నువ్వు చెప్తే నువ్వు క్లీన్ గా బయట పడిపోతావు, పూసకొచ్చినట్టు చెప్తావా లేదా అని పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నన్ను వాళ్ళతోటి కూర్చోబెట్టుకుని టార్చర్ పెట్టారు. నా ద్వారా బుక్ చేయాలని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే మా డాడీ ఆడపిల్ల కదా, పెళ్లి కావాల్సిన పిల్ల కదా అని కాళ్ళు కడుపులు మొక్కినా అసలు వాళ్ళు అస్సలు తగ్గట్లేరు, మీ ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్ అయి ఉందా అని చాలా నీచంగా మాట్లాడుతున్నారు.
చాలా చాలా గట్టిగా అడిగింది. మిమ్మల్ని ఎవరు మధ్య పెడుతున్నారు, అది ఇది అని చాలాసేపు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు అవన్నీ కూడా ఫొటోస్ తీసుకుంది. చాలా తెలివిగా నాన్నే తీసుకున్నారు వాళ్ళు. మా మమ్మీ చాలా అన్స్టేబుల్ అయిపోయింది. తనకు ధైర్యం చెప్తున్నా అంతే. వాళ్ళు నన్ను చాలా రకాలుగా మాట్లాడిండ్రు. దొంగ బాబా ఘటన బయటకు రావడంతో అతగాడి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో రాజశ్యామల మందిరం ఎక్కడా లేదని, సాక్షాత్తు ఆ దేవి తనను విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకునేలా ప్రేరేపించిందని చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మందిరం నిర్మించి భక్తులను నిలువుదోపిడికి పాల్పడుతున్నాడు. నిర్మల్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వివిధ కార్యక్రమాల రూపేణ నిర్మల్ తీసుకొచ్చి వసంత పంచమి, శివరాత్రి రోజున పూజలంటూ భక్తులను నమ్మిస్తూ వస్తున్నాడు. అసలు ఈ బాబా 5 సంవత్సరాల క్రితం ఓ కాలేజీలో అటెండర్గా విధులు నిర్వహిస్తుండేవాడు. పేరు కృష్ణారెడ్డి. కానీ తన పేరును శివరాజ యోగి కృష్ణ స్వామీజీగా మార్చుకుని సందేశాలు ఇస్తూ భక్తులను బురడి కొట్టిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తి పేరిట దోపిడీనే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ భక్తిని జోడించి మోసగిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను పూలన్ బాబా శిష్యుడని, మరోసారి నిర్మల మాతాజీ శిష్యుడని ప్రచారం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన భక్తులు వ్యతిరేకించడంతో మాట మార్చి తాను దేవుడునని చెప్పుకుంటూ భక్తులను దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. రోజురోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న బాబాలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. నిర్మల్ డేరా బాబాపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. న్యూయార్క్ వేదికగా యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్, శివం దుబే అద్భుతంగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో భారత్ 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నాసౌ కౌంటీ టఫ్ పిచ్ పై హాఫ్ సెంచరీ చేశారు సూర్యకుమార్ యాదవ్. 35 రన్స్ చేసిన శివం దుబేను కెప్టెన్ రోహిత్ శర్మ అభినందించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 9 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీగా హార్దిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. యుఎస్ఏ టీం తరఫున భారత ప్లేయర్లు బాగా ఆడారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.